నేర్పించడం, ప్రోత్సహించడం, అవధానులకు మరిన్ని అవకాశాలు కలిగేందుకు కావలసిన ఆలోచనలు చేయడం, అవధాన విద్యా సరస్వతిని సేవించే కార్యక్రమంగా భావిస్తూ నిర్వహిస్తున్నారు. ఇది చాలా సంతోషాన్ని కలిగించే అంశం. జగద్గురువుల దివ్యాశీస్సులతో ఈ పరిషత్తును నెలకొల్పి అలుపు లేకుండా 5 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఎందరో పద్యాభిమానులైన విద్యార్థులను అవధానులుగా రూపొందించడానికి కావలసిన ప్రయత్నం చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నది అవధాన విద్యా వికాస పరిషత్. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే అవధానం అనగానే ఏదో తెలుగు సాహిత్యం చదువుకునే విద్యార్థులకైతే సౌకర్యంగా ఉంటుంది అని ఒక అభిప్రాయం. వారికి సౌకర్యంగా ఉంటే ఉండవచ్చు, కానీ ఇతరులకు అసాధ్యమైనది మాత్రం కాదు. సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులు సైతం అవధాన రంగంలో విజయాలు సాధించవచ్చనే అభిప్రాయాన్ని నిరూపిస్తూ ఎందరెందరో అవధానులు వాళ్ళ ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా అచ్చ తెలుగు శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి మాటలు విందాం. శ్రీమాత్రే నమః. మల్లాప్రగడ వారు చెప్పినట్టు మనందరం చూస్తున్నట్టు గత పంచవర్ష ప్రణాళికగా ఇప్పటిదాకా నిర్విఘ్నంగా నిరాటంకంగా జరుగుతున్నటువంటి ఇది అవధాన సరస్వతి యొక్క ఆశీస్సులతోటి నిన్న చెప్పుకున్నట్లుగా అవధాన పరబ్రహ్మం, ఈ పరబ్రహ్మం అనేక రూపాలు ధరించేటువంటి అవధానులుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. మరింత విజయవంతంగా కొనసాగటం చేత కేవలం సంస్కృతాంధ్రాలు చదివిన వారు మాత్రమే, ఆ చదువులు చదివేవారు మాత్రమే అని కాకుండా ఎటువంటి సాంకేతిక విద్య విధానాలు దేంట్లో ఉన్నప్పటికీ కూడా తెలుగువారి రక్తం ఏ చదువులు చదివినా అవధానానికి సిద్ధంగా ఉంటుంది. అవధానాన్ని వినగలదు, అనగలదు. అటువంటిది ఏ దేశంలో ఉన్నా, ఏ కాలంలో అయినా సరే అది మన నాడులలో ఉన్నది. మన నాభిలో ఉన్న మొత్తం 72,000 నాడులలో కూడా ఈ అవధానం అనేటువంటిది మనందరి రక్తంలోనూ ఎల్లకాలంలోనూ ఉంటుంది అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణగా వారు ఇంజనీరింగ్ చదవనివ్వండి, మెడిసిన్ చదవనివ్వండి, ఇంకా ఏదైనప్పటికీ కూడా తప్పకుండా తెలియకుండానే వాళ్ళలో నుంచి అవధాన కళ ఆవిర్భవిస్తుంది అనేదానికి ఆ అగ్ని సంధుక్షణానికి ఇది వేదికగాను ఇక్కడ అటువంటి చక్కని హోమంగా జరుగుతూ ఉండటం అనేది దీన్ని కొనసాగిస్తున్నటువంటి మరుమామల సోదరులు, ఇంకా ఎంతోమంది పెద్దలు ఇక్కడ పాలు పంచుకుని చేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ అవధానంబన ఆట కాదు, కవితా వ్యాపారమింతేని కాదు. ఈ అవధానం అనేది ఒక క్రీడే, కానీ అంత మాత్రమే కాదు ఇది. అలాగే అవధానం వల్ల మనకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఆర్థికంగా ఎంతో కొంత లాభం ఉంటుంది. అంత మాత్రం చేత ఇది అటువంటి వ్యాపారం కాదు. కనుక అవధానం విధి ఎల్ల జీవులకు తాను ఆవశ్యకంబు. అన్ని జీవులకు కూడా అవధానం అనేది ప్రతి ప్రాణికి అవసరం. తాను పంచదార వైపు వెళ్ళాలని చీమ అనుకుని అట్లా వెళ్ళగలిగితేనే పంచదార దానికి అందుతుంది. అటు అనుకుని ఎటో వెళ్ళిపోతే దానికి అనుకున్నది దొరకదు. కాబట్టి ఎక్కడైనా సరే కూరలో ఉప్పు వేసేటప్పుడు పరధ్యానంగా కాకుండా వేస్తే తగుమాత్రంగా పడుతుంది, లేకపోతే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కాబట్టి అప్పుడైనా అవధానం ఉంటుంది. చీమకైనా, దోమకైనా, ఏనుక్కైనా అవధానం అనేది ఉంటుంది. కాబట్టి అది సర్వజీవులకు అత్యావశ్యకమై ఉండేటువంటి కావున
ఈ అవధానం విధి తెలుగు వారలకు స్వీయంబైన సొత్తౌటచే. ఇది మరి అవధానం వేదం నుంచి వేద విద్యార్థుల కోసం ఏర్పడినటువంటి ఒక ప్రణాళిక అయినప్పటికీ దానిని సాహిత్యపరంగా కళల ఒక ప్రదర్శన కళగా సాహిత్యాన్ని ఏ విధంగా ప్రజల దగ్గరకు తీసుకెళ్ళవచ్చు, సాహిత్యాన్ని వచ్చిన వారు మాత్రమే చదువుతారు, ఇంట్లో కూర్చుని పండితులే చదువుతారు. అది నన్నయ్య గారి భారతం కావచ్చు, పెద్దన్న గారి మనుచరిత్ర కావచ్చు, చదవగలిగిన వాడు చదువుతారు. కానీ భారతంలో ఏముందో మనుచరిత్రలో ఏముందో ఎదురుకుండా కూర్చున్న రైతులు కూడా అవధానంలో వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం తెలుగు వారందరికీ కూడా మన తెలుగు సాహిత్యంలో ఉండే లోతుపాతులన్నీ తెలుస్తాయి. అలాగే పూర్వ అవధానం శాస్త్రీయంగా ఎన్నో అందులో తర్క వ్యాకరణ మీమాంసాది శాస్త్ర చర్చలు కూడా జరిగేవి. అంత లోతైన శాస్త్రాలు తేలికగా ఒక గంటన్నరలో, లేకపోతే తెల్లారుజామున పెళ్లి ముహూర్తం అయితే రాత్రి 9ంటికి అవధానం మొదలు పెడితే 3 గంటలు 4 గంటలు జరుగుతున్నప్పుడు ఎన్నో శాస్త్ర చర్చలు జరిగేవి. ఎన్నో వ్యాకరణ ప్రయోగాల్లో ఉండేటువంటి రహస్యాలు, లోతుపాతులు ఇవన్నీ. అది నిజమైనటువంటి అవధానం యొక్క ప్రయోజనం. అవధానం యొక్క పుట్టుక అన్ని విషయాలను ఒకచోట నుంచి అందరికీ అందజేయటం. ఎట్లాగైతే హరికథ అన్నిటినీ అందించడం కోసం పుట్టిందని, మనం అందులో అన్ని కళలు ఉంటాయని, ఆ హరికథ చెప్పే ఆయనే అన్ని వేషాలు వేస్తారని ఎట్లా అనుకుంటామో, అదేవిధంగా అవధానం కూడా అటువంటి ప్రత్యేకత కలిగినటువంటిది. ఎదురుకుండా ఉన్నటువంటి వారు శ్రోతలు కావచ్చు, వారి ప్రేక్షకులు కావచ్చు, సామాజికులు కావచ్చు, వారందరూ కూడా సవాసనానాం సభ్యానాం రసస్యాస్వాదనం భవేత్ అని మనకు అలంకారికులు చెప్పినటువంటిది. తెలుగువారు అందరిలోనూ కూడా అటువంటి ఆ వాసన కలిగిన వారు అయి ఉంటారు. వారు రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వేరే వేరే ఏ రంగాల్లో ఉన్నా సరే వారందరికీ మన తెలుగు సాహిత్యంలో ఉండే లోతులను అందజేయటం, మన భారతీయ వైదిక సంస్కృతిలో ఉండేటువంటి లోతు పాతులను తేలికైన మాటల్లో తెలియజేయటం, సరదాగా నవ్వుకుంటూ వినటం, దాని నుంచే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని కలిగించడం అనేటువంటిది ఒక అవధానం వలన సాధ్యం అవుతుంది. అయ్యే విధంగా పెద్దలు మహానుభావులు తయారు చేసి పెట్టారు మనకి. కాబట్టి మనం ఇప్పుడు అవధానాన్ని కూడా కేవలం ఎక్కాల పుస్తకంలో అవధానంగా కాకుండా అవధానం సజీవంగా ఉండేటట్లుగాను, శాస్త్రములను, కళలను, రహస్యములను అన్నింటినీ తెలియజేసే విధంగా ఉన్నట్లయితే దీంట్లో ఆధునికమైన విషయాలను కూడా మనం ప్రవేశపెట్టవచ్చు. అవధానమునకు ఇవే అంశములని నిర్ణయం ఏం లేదు. తిరుపతి వెంకట కవులు కొన్ని అంశాలు చెప్పారు, కొన్ని తగ్గించారు, కొన్ని పెంచారు. ఆ రోజుల్లో చీట్ల ప్యాక్ కూడా ఒక అంశంగా పెట్టారు. ఇట్లా రకరకాలైనవి ఉన్నాయి. అట్లాగే గణితం ఒక అంశంగా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలల్లో, వైద్య కళాశాలల్లో అది కూడా ఒక అంశంగా పెట్టవచ్చు. అప్రస్తుత ప్రసంగంలో నేను దీని గురించి కూడా చెప్తాను అని వారి చేత కొన్ని ప్రశ్నలు అడిగించవచ్చు. దానికి అక్కడ ఉండే విద్యార్థులు ఆనందిస్తారు, స్పందిస్తారు. ఇటువంటివి మనం అవధానంలో కొత్తగా ప్రవేశపెట్టవచ్చు. పూర్వకాలం నుంచి ఏవి జరుగుతున్నాయో అవే ఉండాలి అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. అదే శీర్షికన కొత్త కొత్త అంశాలు ప్రవేశపెట్టడం ద్వారా లోకల్లో అందరికీ కూడా కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు తెలుస్తాయి. ఆ విధంగా అవధానాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి మా ఆత్మీయమైనటువంటి శిష్యుడు నల్లాం చక్రవర్తుల సాహిత్య యొక్క అవధాన విధానం ఇప్పటికే జగత్ప్రసిద్ధమైనటువంటిది. మరి పూజ్య శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారి సన్నిధానంలో కానీ అనేక ప్రదేశాల్లో, మొన్న ఒక ఐఐటి హైదరాబాద్లో చేశాడు. కాబట్టి అక్కడ విద్యార్థులందరూ ఆనందించారు. అట్లా సాంకేతికమైన కళా స్థానములలో అటువంటి పాఠశాలల్లో, కళాశాలల్లో అన్ని చోట్ల కూడా అవధానం ద్వారా మేము ఏ శాస్త్రాన్నైనా మీకు పరిచయం చేయగలము, చెప్పగలము అనేటువంటి అది అవధాని అంత సమగ్ర స్వరూపంగా వర్ధిల్లే విధంగా ఇప్పుడు నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి అవధాన్ స్వర్ణ శతావధానిగా ఇప్పుడు కనిపిస్తున్నాడు. వజ్ర శతావధానిగా త్వరలోనే కాబోతాడు. కాబట్టి అతనికి ఆశీస్సులు అందిస్తూ స్వస్తి.
అవధాన విద్యా వికాసాన్ని గురించి, అవధాన విద్యా వికాస పరిషత్తును గురించి మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ శ్యామలానంద ప్రసాద్ గారు. వర్ణనాంశాల పూరణలోకి అడుగు పెట్టవలసి ఉన్నది.